ఇదే రెయిన్ సీజన్లో అయితే ఇంకా మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫుల్. సమ్మర్ సీజన్లో ఇంట్లో బాగుంటుంది అనుకోలేదు నేను. మన బ్యాటరీ వెహికల్ అయితే వచ్చేసింది. టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే వెనకాల పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. పైన వాచ్ టవర్ పై నుంచి వ్యూ చూడొచ్చు మీకు ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది బ్యాక్ సైడ్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ గైస్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసరికి మనం కోదాడ ఖమ్మం హైవే దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇంకా 26 కిలోమీటర్స్ అయితే ఉంది ఖమ్మంకి వచ్చేసరికి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 అట్లా అయితే అవుతుంది టైం వచ్చేసరికి. ఇప్పుడు మనం వచ్చేసరికి రైడింగ్ చేస్తూ మాట్లాడుకుందాం, వెళ్తూ హెల్మెట్ పెట్టుకొని. ఇప్పుడు మీకు చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను. మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. మీకు ఈ సమ్మర్ వెకేషన్స్లో మీకు చాలా బాగుంటుంది ప్లేస్. చూద్దాం అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంది మొత్తం చూపిస్తాను మీకు. వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి పులిగొండల అనమాట. ఇది మనకి ఇక్కడ నుంచి దాదాపు ఒక 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఇప్పుడు ఖమ్మం వెళ్ళి మా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకోవాలి. ఫ్రెండ్ పికప్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోదాం గైస్. ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఫ్రెండ్ని ఎక్కించుకొని అయితే భద్రాచలం 92 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడి నుంచి పోతే ఏనుకూరు అట్లా వస్తుంది. మామూలు ట్రాఫిక్ లేదు. ఇటు సైడ్ వెళ్తే భద్రాచలం వస్తుంది. ఇటు మనకి ఇటు వెళ్ళాలి మనం. ఇటు పోతే భద్రాచలం సర్కిల్. కల్లూరు వచ్చిన తర్వాత ఇటు లెఫ్ట్కి అయితే తీసుకోమంటుంది గూగుల్ మ్యాప్స్. ఇటు ఈ రోడ్లో అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. నార్మల్ చిన్న రోడ్డు ఉంది, సింగిల్ రోడ్. మరి ఇది షార్ట్ కట్ రూటో మెయిన్ రూటో అర్థం కావట్లేదు, కానీ గూగుల్ మ్యాప్ అయితే ఇటు నుంచి అయితే చూపిస్తుంది. ఇంకో 20 కిలోమీటర్స్. గైస్ ఇప్పుడు మనం మట్టి రోడ్ నుంచి వచ్చాం కదా, సారీ మట్టి రోడ్ కాదు, కంకర్ రోడ్ ఉంది కదా, నుంచి వచ్చి ఇటు మనం లెఫ్ట్కి అయితే తిరగాలి. ఇక్కడ బోర్డు చూడండి, పులిగుండాల పర్యాటక ప్రాంతం అని, కనిగిరి రిజర్వ్ ఫారెస్ట్. ఇది ప్లాస్టిక్ నిషేధం అట. నుంచి స్ట్రైట్కి వెళ్దాం. ఇక్కడ నుంచి ఎంత ఉంటుందో తెలియదు మనకి, దాదాపు ఒక 5-6 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకో 4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఖమ్మం డిస్టిక్ ఇది. ఎంట్రన్స్ పార్కింగ్ అని అయితే ఉంది. ఎకో టూరిజం. రామాలయం అయితే ఉంది ఇక్కడ టర్నింగ్ దగ్గర. గైస్ ఫైనల్లీ మనం వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు అటవీ శాఖ సత్తుపల్లి అని అయితే రాసింది. ప్లాస్టిక్ నిషేధం ఇక్కడ. ఇక్కడ మొత్తం ఈ తిరగడానికి లోపల ఇది కూడా ఉంది, జీప్స్ అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. బాగుంది. క్లోజ్ లో ఉంది గేట్, ఓపెన్ లో లేదు అయింది. గైస్ ఇప్పుడు మనం పులిగొండ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం, ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాం. ఇది గేట్ అయితే క్లోజ్లో ఉంది, మరి అలా ఓపెన్లో ఉంటుందా లేదా అనేది తెలియదు. 7:30 అయితే అవుతుంది టైం వచ్చేసరికి. లేకపోతే ఇంకా టైం కాలేదా ఏందా అనేది ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఎవరైనా ఉంటే. లేకపోతే అక్కడ మళ్ళీ అటు ముందుకు వెళ్ళి విలేజ్ ఎవరినైనా అడుగుదాం ఇవాళ ఓపెన్లో ఉంటుందో లేదో అనేది. ఇప్పుడు సండే ఇవాళ, సండే ఓపెన్లో ఉంది, మరి సండే కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఇది మెయిన్ టూరిజం కాబట్టి మీకు సండే కూడా ఖచ్చితంగా ఓపెన్లో అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు పులిగొండ్ల ప్రాజెక్ట్ అయితే ఉంది. ఖమ్మం డిస్టిక్ అంటే ఇది పులిగొండ్ల ఎకో టూరిజం ప్రాజెక్టు. ప్రారంభోత్సవం 15/4/2026లో స్టార్ట్ అయింది. ఇది శ్రీ మల్లు బట్టి విక్రమార్క. ఇక్కడ చూసుకోవచ్చు ఆ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, టూరిజం వెహికల్స్ అంటే లోపల సఫారీ కోసం. చిరుతపులి ఫోటో. లోపల వెహికల్స్ వెళ్ళొచ్చు. క్లోజ్గా ఉంది మొత్తం. చూద్దాం ఎవరినైనా అడుగుదాం ఇవాళ ఓపెన్లో ఉంటుందా లేదా అనేది. చాలా దూరం నుంచి వచ్చినాం కానీ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అక్కడ విలేజ్ వాళ్ళని అడిగితే
అక్కడ ఉన్న ఆంటీని అడిగితే చెప్పింది ఓపెన్ చేస్తారంట, కొద్దిసేపు ఆగి వాళ్ళు వస్తామని చెప్పారంట. అర్ధగంటలో అయితే వస్తారంట వాళ్ళు ఓపెన్ చేయడానికి. చూద్దాం. లోపలికి అయితే బైక్ నాట్ అలౌడ్ అని చెప్పారు. వాళ్ళ వెహికల్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయి కదా, మీకు చూపించాను కదా, వాటిలో అయితే వెళ్ళాలంట. లేకపోతే నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం, ఎలా అయితే అలా వెళ్దాం. టికెట్ ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అసలు టికెట్ ప్రైస్, ఎంట్రీకి టికెట్ ఉంటుందా లేదా అనేది. ఇక్కడ చూసుకోవచ్చు వెనకాల పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. లోపల చాలా దూరంలో ఉన్నాయి. మరి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు పులిగొండ్ల ప్రాజెక్ట్ ఖమ్మం డిస్టిక్ అని రాసింది. బాగుంది. చూద్దాం ఇలా ఏమైనా యానిమల్స్ అవబడితే ఏమో చూద్దాం. మనకి లోపల గేట్ స్టేషన్ తాళం. గైస్ 8:30 అయితే అవుతుంది టైము, ఇంకా రావట్లేదు, ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఇది లేట్ అవుతుంది. మార్నింగ్ బయలుదేరడం కానీ ప్రయోజనమే లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వెళ్ళాలంటే వెనక్కి. ఇంకా ఓపెన్ చేయట్లేదు. 8:30 అవుతుంది, దాదాపు 9 వచ్చింది. 9 వచ్చింది, అయినా కూడా ఓపెన్ చేయట్లేదు. ఇంకా ఎవరు రాలేదు. నైన్కి అలా అయితే ఓపెన్ చేసారు. టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఎంట్రీ మనకి అడల్ట్స్కి 20 రూపీస్, పార్కింగ్ బైక్ ఛార్జ్ వచ్చేసరికి 20 రూపీస్, బ్యాటరీ వెహికల్కి 50 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. మన వెహికల్స్ ఏవి కూడా లోపలికి అయితే ఎలా ఉండదంట. 4 వీలర్ కూడా, కార్స్ కూడా వాళ్ళ వెహికల్లో మనం ఇక్కడ పార్క్ చేసేసి, అక్కడ ఉంది కదా పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసేసి వాళ్ళ వెహికల్స్లో వెళ్ళాలి టికెట్ తీసుకొని. బ్యాటరీ వెహికల్స్ చాలా ఉంటాయి ఇక్కడ, చూసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్. వెహికల్స్లో మనం తీసుకెళ్తారు. ఇప్పుడు బ్యాటరీ వెహికల్ అయితే వస్తుంది నుంచి. కెమెరా కూడా నాట్ అలౌడ్ అంట మనకి, ఓన్లీ మొబైల్ ఫోన్స్ అయితేనే అలౌడ్, కానీ కెమెరా కూడా నాట్ అలౌడ్ అంట. మనం కెమెరా తెచ్చినాం, అక్కడ పెట్టేసినాం ఆఫీస్లో. అయితే కెమెరా నాట్ అలౌడ్ అంట లోపలికి అయితే. మన బ్యాటరీ వెహికల్ అయితే వచ్చేసింది. వెహికల్ వచ్చింది, ఆఫ్ రోడింగ్ వెహికల్ లాగా అయితే ఉంది ఇది. వెహికల్ అయితే ఎక్కిన ఇప్పుడే మనం. బ్యాటరీ వెహికల్ స్టార్ట్ అయింది. 15 ఉంటుంది. ఇది మీదే ఎంత దూరం ఉంటుంది? సరే, మేము ఇక బ్యాటరీ వెహికల్ ఎక్కినాం, తర్వాత మాట్లాడాలి. ఓకే. ఇక్కడ పార్క్ లాగా ఉంది ఏదో. ఏదైనా ఉంటే మంచి ఏమైనా మనం కూడా క్యాంపింగ్ కూడా ఉంది. క్యాంపింగ్ ఎంత ఉంటుంది? క్యాంపింగ్ 300 డేకా? 3000. ఆడ క్యాంపింగ్ కూడా ఉందంట. క్యాంపింగ్ 3600 అంట. సెంటర్ వ్యూ పాయింట్. అక్కడ పైన వ్యూ పాయింట్ కూడా ఉన్నట్టుంది. పెట్టారు ఇది, ఫొటోస్ దిగడానికి బాగుంది. వెహికల్ అయితే ఇక్కడ డ్రాప్ చేస్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ కాల్ చేస్తే వస్తాడంటన్నా. అక్కడ వాచ్ టవర్ కూడా ఉంది, అట్లా వెళ్ళాలంట. అక్కడ వెళ్ళి కూడా చూపిస్తా. అక్కడ అండ్ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుందంట. ఇక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంట. అది వ్యూ మాత్రం ఇంత దూరం వచ్చినందుకు అసలు వర్త్. ఈ సమ్మర్ సీజన్లో ఇంట్లో బాగుంటుంది అనుకోలేదు నేను. చాలా బాగుంది అసలు. ఒక్కసారి వ్యూ చూడండి గైస్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదే రెయిన్ సీజన్లో అయితే ఇంకా మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫుల్గా, అసలు మామూలు లేదు అసలు. వ్యూ సూపర్ అంటే సూపర్. ఈ సమ్మర్ సీజన్లో ఈ మాత్రం వ్యూ అంటే మామూలు కాదు ఇది. ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు మీకు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఈ సమ్మర్ సీజన్లో ఇక్కడ నుంచి దిగి, అసలు ఇక్కడ నుంచి ఫోటో దిగితే మాత్రం మీకు అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది గైస్.
నేను అసలు ఎట్లుంటుందో నార్మల్గా ఉంటుందేమో అనుకొని అంత దూరం నుంచి వద్దా అనేది వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫుల్ వర్తీ అనిపించింది నాకైతే. పొద్దు నుంచి మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసిన మొత్తం కష్టం అయితే ఈ వ్యూ ఒక్కటి చూడంగానే చాలా మంచిగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఇక్కడ డైరెక్ట్గా చూస్తే కానీ మీకు అర్థం కాదు. మీకు వైడ్ యాంగిల్లో పెట్టి చూస్తే అసలు ఎట్లుందో చూడండి బ్యాక్ సైడ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది వాటర్ అయితే అంత నీట్గా అయితే లేనట్టు అనిపిస్తుంది కొంచెం. కానీ మీకు సమ్మర్ సీజన్ కాకుండా రైనీ సీజన్లో వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా మొత్తం గ్రీనరీ అయితే ఉండొచ్చు మీకు ఫుల్గా అయితే. అండ్ అక్కడ వాచ్ టవర్ కూడా ఉంది, కనబడుతుంది కదా మీకు. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. అండ్ అక్కడ టెంపుల్ ఉంది మనకి ఆడ ఒకటి. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. టెంపుల్ దగ్గర నుంచి తర్వాత వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుందంట అవతల పక్క. 2 కిలోమీటర్స్ వెళ్ళాలని అయితే అన్న చెప్పిండు. చూద్దాం, ఆడికి వెళ్ళేది చూపిస్తాం మీకు. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టెంపుల్ వ్యూ దగ్గరికి వెళ్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కూడా చూడొచ్చు మీకు. ఎలా ఉందో, బాగుంది కదా. అండ్ ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చోడానికి. ఆడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. మనతో పాటు వచ్చిన అన్న వాళ్ళు అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఆడికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఏదో అనుకొని వచ్చినాం కానీ బాగుంది నిజంగానే. లేకపోతే మేము వచ్చినప్పుడు కొంచెం ఇది వర్షం పడి కూల్గా ఉందా లేకపోతే నార్మల్గానే వెదర్ ఇట్లుంటుందో తెలియదు, కానీ చాలా బాగుంది ఇప్పుడైతే. అండ్ ఇక్కడ యానిమల్స్ కూడా చాలా యానిమల్స్ ఉంటాయంట. టైగర్స్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఎలుగుబంట్లు అండ్ జింకలు చాలా ఉంటాయంట యానిమల్స్. ఇది దాదాపు 42 acres 45 acresలో ఉందంట ఈ ఫారెస్ట్ మొత్తం. ఎకో టూరిజం పార్క్ లాగా అయితే వీళ్ళు చేసారు దీన్ని. దూరం నుంచి చూసి ఏదో బొమ్మలు అనుకున్నా కానీ చైర్, ఇది కూర్చునే చైరు. మంచిగా చెట్టు కింద మంచి సెటప్ చేసారు. దూరం నుంచి జిరాఫీ బొమ్మలు అనుకున్నాం, కాకపోతే చైర్ మంచిగా ఉంది కూర్చోడానికి. శివాలయం కొత్తగా కడుతుర్రు మళ్ళీ. పాత టెంపులే అనుకుంటా, చూడొచ్చు మెట్ల చూస్తేనే అర్థమైపోతుంది. శివాలయం. మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. బోటింగ్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. ఎవరు లేరు కానీ బోటింగ్ కూడా ఉన్నట్టుంది. బోటింగ్ పాయింట్ అవుతుంది. చూద్దాం పైకి వెళ్ళి టెంపుల్. అమ్మో, ఒక్కడనే ఉన్న టైగర్ వచ్చేస్తే ఏం పరిస్థితి. మొత్తం కడుతున్నారు టెంపుల్ మొత్తం. బాగుంది. శివాలయం ఉంది, శివుడిది విగ్రహం లోపల చూడొచ్చు. టెంపుల్ పైనుంచి వ్యూ చూడొచ్చు ఎలా ఉందో. బాగుంది. టెంపుల్ బాగానే హైట్లోనే ఉంది. అది ఈ నుంచి చూస్తే ఏదో కిందే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పైకి ఎక్కితే కానీ తెలియదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా బాగుంది ఇక్కడ. గైస్ ఇక్కడ నుంచి అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. టవర్ దగ్గరికి, అక్కడికి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి సాహసాలు ఇవన్నీ. ఇది రైనీ సీజన్లో మొత్తం వాటర్ వచ్చేస్తాయి అనుకుంటా. ఏదో పులి రావాలి ఇప్పుడు. జింకలైనా కొడితే బాగుంటుంది, కనీసం నెమళ్ళైనా. ఓ ఓ ఓ ఇంకా లోపల 2 కిలోమీటర్స్ వెళ్ళాలంట మనం. ఆ బ్రిడ్జ్ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుందంట. 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి వుడెన్ బ్రిడ్జ్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మోటార్ కూడా నడుస్తుంది, బోర్ కూడా. టవర్ పాలపిట్ట టవర్ అంటే ఇది. వాటర్ కూడా వస్తుంది, బోర్ వాటర్. వ్యూ పాయింట్ దగ్గరికి టవర్కి అయితే వచ్చినాం మనం. పాలపిట్ట టవర్ అంట తెలుగులో రాసింది ఇక్కడ. ఏడు కూడా సోలార్ ప్యానెల్సే ఉన్నాయి, ఎందుకంటే ఇంత డీప్ లోపల ఫారెస్ట్ లోపలికి పోల్స్ కష్టం కాబట్టి సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టారు మొత్తం. అయితే వెళ్దాం. పైనుంచి వ్యూ చూడండి ఎట్లా ఉందో అసలు. వాచ్ టవర్ పైనుంచి. పాలపిట్ట వాచ్ టవర్ గైస్. పైన వాచ్ టవర్ పైనుంచి వ్యూ చూడొచ్చు మీకు ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ సైడ్ మొత్తం.
రైనీ సీజన్ అయితే మొత్తం ఇట్లా గ్రీనరీగా ఉంటుంది, ఫుల్ గ్రీనరీ అయితే ఉండొచ్చు అనమాట మనకి. ఇది పైనుంచి అయితే వ్యూ చూడొచ్చు మీకు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం చుట్టూ చూడండి, చాలా బాగుంది. పైన సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా, ఇక్కడ పైన చూడొచ్చు మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం వచ్చేసరికి ఆడికి వెళ్దాం, బ్రిడ్జ్, ఉడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. వాటర్ ఫాల్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ, పులిగొండాల వాటర్ ఫాల్స్ అని అయితే ఉంది. లెపోర్ట్ టవర్ కూడా ఉన్నట్టుంది. ఈ సోలార్ ద్వారా నడుస్తుంది, అందుకనే మనకి ఎండ లేనప్పుడు తగ్గుతుంది వాటర్. వెళ్ళాల్సింది ఇప్పుడు మనం ఉడెన్ బ్రిడ్జ్ దగ్గరికి. ఈ రీసెంట్గానే కట్టారంట, అది కొత్తది. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉందో ఏందో. గైస్ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూడండి, ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కోసం. పెట్టెలు కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి బైక్ కూడా వస్తుంది, లోకల్స్ అనుకుంటా వీళ్ళందరూ. గైస్ మీకు అక్కడ ఉడెన్ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ లోకల్ అక్కడ ఇందాక పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ చిరుతపుళ్ళు తిరుగుతున్నాయి ఇలాగనైతే చెప్తున్నారు. ఇప్పుడు మనం నలుగురేమే ఉన్నాం కాబట్టి వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం రైనీ సీజన్లో ఏమైనా ఉంటే చూపిస్తాం మీకు, ఇప్పుడైతే లేదు, వెళ్ళట్లేము వాడికి. గైస్ వీకెండ్స్లో మీకు పులిగొండ ఇలాగ రావచ్చు, మీకు చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. సమ్మర్ టైంలో మీకు పార్క్ లాగా బాగుంది, టూరిజం ప్లేస్ కూడా. మీకు మంచి ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్లో అయితే ఉంది. మీకు అక్కడ ఉడెన్ బ్రిడ్జ్లో అది చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ చిరుతపుళ్ళు తిరుగుతున్నట్టు చెప్తున్నారు, మరి అందుకనే పోలేదు మేము, నలుగురమే ఉన్నాం కాబట్టి. ఓవరాల్గా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్. ఈ టైమింగ్లో కూడా మీకు మంచి గ్రీనరీ బాగానే ఉంది ఇక్కడ. ఇంకా రైనీ సీజన్లో మంచిగా ఉంటుంది ఇంకా అనుకుంటా, ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది ఇక్కడ. కాకపోతే మీకు టైమింగ్ వచ్చేసరికి మీకు గూగుల్లో 7 అని ఉంది, కానీ 7కి అయితే ఓపెన్ చేయట్లేదు, 8:30, 9కి అలాగైతే ఓపెన్ చేస్తున్నారు అనమాట. కాబట్టి చూసుకొని రండి, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగే బయలుదేరి 9 కల్లా వచ్చేస్తే బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఇట్లా అడ్వెంచర్ చేసి అయితే దిగుదాం. అమ్మా కొంచెం జారి కింద పడేటట్టే ఉన్నాం. టూరిస్టులు కూడా చాలామంది వస్తారు ఇలా. వెహికల్ వచ్చేసింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఇక. గైస్ ఈ బ్యాటరీ వెహికల్ అయితే మనకి ఇక్కడ దాకానే ఉంటుందంట, అదే సఫారీ ఎక్కితే మనం ఆ వాటర్ ఫాల్ దగ్గర దాకా పోతుందని చెప్తుర్రు ఇక్కడ, బాగా చెప్తుండ్రు. సఫారీ వెహికల్స్ ఉంటాయి కదా, అవి అయితే అడ్వెంచర్ వెహికల్స్, ఆఫ్ రోడింగ్ కూడా వెళ్తాయి కాబట్టి ఈ బ్యాటరీ వెహికల్స్ అయితే ఇక్కడ దాకానే అంట. మంచి రైనీ సీజన్లో వస్తే అంట మంచిగా వ్యూ, వాటర్ ఫాల్స్ అండ్ అక్కడ ఉడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, అది కూడా బాగుంటుందంట. రైనీ సీజన్లో సూపర్ ఉంటుంది అంట. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రైనీ సీజన్లో రావడానికి ట్రై చేయండి. ఓకే గైస్, ఇది ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.